నా అదృష్టం అన్నమాట. మిమ్మల్ని కలవడం నా అదృష్టమే ఇంకా. ఓకేనా. ఎందుకనంటే చూడండి ఎప్పుడు చెప్పినా నేను జూమ్‌కైతే థాంక్స్ చెప్తా. ఎక్కడెక్కడో ఉన్న వాళ్ళందరిని ఇక్కడ కల్పిస్తది. అందరూ మన దగ్గరలోనే ఉన్నారన్న ఫీలింగ్‌ని మనకు తెచ్చిస్తుంది కదా! బుక్ రీడింగ్ చాలా బా చేసిర్రు మేడము. లక్ష్మి మేడం గదా! మేడం పేరు సార్? అది సైదులు సైదులు సార్ మేడం. ఇప్పటిదాకా మేడం మాట్లాడినారు? అంటే మేడం మీరు రాలే అని జెప్పేసి వాళ్ళతో మాట్లాడించడం జరిగింది మేడం. ఓకే. ఓకే. లీడర్స్ కొత్త వాళ్ళెవరైనా ఉంటే నా పేరు సంధ్య పోషబోయిన అండి. ఈ బిజినెస్ స్టార్ట్ జేసి ఒక 5 సంవత్సరాలయితుంది. నిజంగా 5 సంవత్సరాల ముందు సార్ చెప్పినట్టుగా ఒక సింపుల్ హోమ్ మేకర్‌ని. మాది నల్గొండ డిస్ట్రిక్ట్ మునుగోడు మండల్ అన్నమాట. ఉండేది మాత్రం హైదరాబాద్‌లో. కానీ ఈ బిజినెస్‌ని తీసుకొని 2019లో తీసుకున్నాను. తీసుకున్న వెంటనే నాకు కూడా ఇంత పెద్ద అవకాశం అనైతే నాకు కూడా తెలీదు. ఇక్కడ చాలా మంది కొత్త వాళ్ళుండొచ్చు. వాళ్ళ గురించి స్పెషల్‌గా నేను చెప్పేదేంది అనంటే 1 మంత్, 2 మంత్స్ అవుతుంది. 3 మంత్స్ అవుతుంది మేము స్టార్ట్ జేసి. మేడం ఇది బిజినెస్ నిజంగా నాకు వర్కౌట్ అవుతదా అని చాలామంది అడుగుతుంటారు. నాకు వర్కౌట్ అవుతదా మేడం? అప్‌లైన్‌కి ఫోను జేసి అడుగుతా ఉంటారనమాట. సార్ నేను చేయగలుగుతానా సార్? నా వల్ల అవుతుందా? ఇవన్నీ అంటే ఇప్పటి వరకి ఎవ్వరు ఎక్కడ గూడా చేసింది లేదు మా ఫ్యామిలీలో అయితే. కానీ ఫస్ట్ టైమ్ నేను తీసుకున్నా. నా వల్ల అయితదో కాదో అని మళ్ళా డౌట్ పడుతుంటారు. నా విషయానికొస్తే నేను గూడా మా అమ్మ, నాన్న గూడా రైతులే. మా అత్తమ్మ, మామయ్య గూడా రైతులే అన్నమాట. కానీ ఈరోజు చూస్తే ఏంది అనంటే అటు 7 తరాలు, ఇటు 3 తరాలు అంటారు గదా! ఎవరు గూడా డైరెక్ట్ సెల్లింగ్ చేసినయితే ఎవరు లేరు మా ఫ్యామిలీలో గూడా. మొట్టమొదటిగా నేనే తీసుకున్నా ఈ అవకాశాన్ని. ఇక్కడ చూడండి అంటే చాలా మంది లేడీస్ కూడా ఉన్నారు. ఒక గోల్ అనేటిది లేకుండా, ఒక డ్రీమ్ అనేటిది లేకుండా, ఏదో ఒక టార్చరీ జరిగిందిలే లైఫ్‌లో. ఇంకా ఇది ఇంతే. మన బ్రతికింతే అనుకోని బ్రతికే వాళ్ళే చాలా మందుంటరు బయట. ఎవ్వరినన్నా టచ్ జేయండి. 5 ఇయర్స్ తర్వాత మీ లైఫ్ ఎలా ఉండబోతుంది అనంటే వాళ్ళకో క్లారిటీ ఉండదు. ఒక క్లారిటీ అనేటిది ఉండదు. ఏముండదు. ఏదో నడుస్తుంది. ఏమైందంటే ప్రతి ఒక్కరిని ఎవరినన్నా టచ్ జేయండి. ఈరోజు భూమి మీద పుట్టినమా, పెరిగినమా, ఎళ్ళిపోయినమా, పిల్లలా, వాళ్ళ ఫ్యామిలీయా అంతే ఇగ అంతవరకే. ఇంక కొత్త లైఫ్ అనేదైతే ఏముండదు. కానీ వెస్టీజ్ ఆపర్చునిటీ ఎందుకు నేను ఇవన్నీ మాట్లాడుతున్నా అంటే, చూడండి వెస్టీజ్ ఆపర్చునిటీ తీసుకోక ముందు నా లైఫ్ ఎలా ఉండే? వంటింట్లోనే పరిమితం. ఆ ఇంటికే పరిమితం. తర్వాతేంది అనంటే ఏదో శారీసో, మిషనో ఏదో బ్రతకాలంటే, గడవాలి అనంటే ఏదో ఒకటి చెయ్యాలి గదా! బ్రతకాలి. లైఫ్ నడవాలి అనంటే ఏదో ఒకటి చెయ్యాలి. ఇప్పుడు మనం అందరము ఎవరైనా హ్యాపీగా నా లైఫ్‌ని లీడ్ చేస్తున్నా అనే పర్సన్ ఉన్నారా అండి ఇక్కడ? మీకు మీరు క్వెషన్ జేసుకోండి. నాకేం చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరు క్వెషన్ జేసుకోండి. ఏదో బ్రతకాలి గాబట్టి ఏదో ఒక పని జెయ్యాలి. ఆ డబ్బులు తీసుకొచ్చుకోవాలి. ఆ టైం నడిపించుకోవాలి. అంతే తప్పిస్తే ఒక విజన్ అనేటిదుందా? వితౌట్ వెస్టీజ్‌ని మీరొక్కసారి ఆలోచించండి. వితౌట్ వెస్టీజ్ లైఫ్‌లో ఏమైనా మీకు అరే! నా లైఫ్ ఇట్లుంటే బావుంటది ఇట్లుంటే అని మాత్రమే అనిపిస్తది. కానీ ఆలోచన విధానం గూడా మనం చేంజ్ జేయడానికి సిద్ధంగా లేము. కనీసం మనం ఆలోచననన్నా చేస్తే బావుంటది. అది ఆలోచన గూడా అంటే మనం ఎందుకు ఆలోచన జేస్తలేము అనంటే అక్కడ బయట ఎక్కడ గూడా అవకాశం లేదు. అవకాశం లేదు గాబట్టి ఆలోచనొస్తలేదు. ఇన్ని సంవత్సరాలు గడిచిపోయినాయి. మీ లైఫ్‌లో ఏం సాధించినారంటే, ఏం లేదు సాధించింది. నేను కూడా అండి వితౌట్ వెస్టీజ్ అంటే ఒకవేళ నా లైఫ్‌లో వెస్టీజ్ ఒకవేళ రాకపోయుంటే, ఎట్లుండేది నా లైఫ్ అనంటే, అసలు నేను ఊహించుకోవడానికి గూడా భయమేస్తది. ఒకవేళ వెస్టీజ్ లేదు నా లైఫ్‌లో అనంటే, నాకు ఆ ఊహను గూడా నేను తట్టుకోలేను. అర్థమైతుందా అండి? కానీ ఈరోజు చూస్తే ఏంది అనంటే, ఎంత వండర్‌ఫుల్ లైఫ్. మీరు ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. ఇంత సింపుల్ బిజినెస్. కాకపోతే అందరికి అర్థం కాదు. అందరూ వినరు వెంటనే. నేను మొన్న ఒక బ్యాంక్‌కి వెళ్ళిన సార్‌ది ప్రాపర్ కడప అంట. రెడ్డప్ప అతని పేరు.
అతనికి ప్రాస్పెక్ట్ జేసిన. వెస్టీజ్ గురించి ఆపర్చునిటీ చూపించిన. ఎందుకనంటే నా ఫైల్ అవన్నీ చూసిర్రు. అంటే అన్నీ వాళ్ళకు క్లారిటీ. ఎందుకంటే అందులో మోసం లేదు గదా! అర్థమయ్యింది. ఆయనకేంది అనంటే, ఓహో! మేడం అంటే చూస్తే అర్థమైపోతది. వాళ్ళ దగ్గర ఏంది, వాళ్ళ పొజిషన్ ఏంది, వాళ్ళ ఇన్‌కమ్ ఏంది, మొత్తం మన బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ చూసుంటారు గాబట్టి. కాబట్టి నేను వెస్టీజ్ ఆపర్చునిటీ గురించి చెప్పినప్పుడు ఏంది అనంటే అసలు అతని గురించి అతను లాగిన్ అయిపోయినాడు గూడా. అక్కడే బ్యాంక్‌లోనే ప్లాన్ చెప్పిన లాగిన్ అయినరు. సార్‌కి ఇద్దరు పాపలు. ఒక పాప చిన్న పాప, ఒక పాప 3 ఇయర్స్, ఒక పాప మంత్స్ బేబీ. జిల్లలగూడ స్టోర్‌కొచ్చిండు. ప్లాన్ కంప్లీట్ అయ్యింది. డెమో కంప్లీట్ జేసిన. ఆయన ఒక మాట చెప్పిండు. "ఎంత సార్ మీ సాలరీ" అనంటే, "మేడం నా సాలరీ వచ్చేసరికి 40,000 మేడం" అనన్నారు. అది పిరమల్ అని జెప్పేసి ఫైనాన్స్ అన్నమాట అందులో. 40,000 అని జెప్పిండు. నేను చెప్పినా, "అరే! మీ టైమింగ్స్ ఎలా ఉంటాయి సార్? ఒక 7, 8 గంటలు ఉంటాయా సార్?" అని జెప్పేసి అడిగిన. అంటే, "ఎక్కడ 7, 8 గంటలు మేడం మార్నింగ్ 9:30, 10కి నేను వెళ్తాను. నైట్ వచ్చేసరికి ఒక్కొక్కసారి 10 అవుతది, 11 అవుతది. మంత్ ఎండ్‌లో అయితే 12 గూడా అవుతది" అని చెప్పిర్రు. ఒక్కసారి నాకైతే మనసుకి ఎలా అనిపించిందనంటే, ఈ పాప ఉంది గదా మేడం, నేను మార్నింగ్ ఆఫీస్‌కెళ్ళిపోయేటప్పుడు పడుకొనే ఉంటది. నేను నైట్ వచ్చేటప్పటికి గూడా పడుకొనే ఉంటది. వాళ్ళ అమ్మ అడిగితే డ్యాడ్ ఎక్కడ అనంటే, అదిగో ఫోటోలున్నడు అని చెప్పాల్సిన పరిస్థితి. మరి ఇది కాకుండా వేరే ఇది రియల్ అండి. ఇది నేను చెప్పేది. నాకు మొన్న జరిగిన ఎక్స్‌పీరియన్స్. మరి మీరు ఇది కాకుండా వేరే జాబ్ చూసుకోవచ్చు గదా సార్ అని నేనన్నా. ఇంత కష్టపడి ఎందుకు సార్ అనంటే, బ్యాంక్ అంటే మనకు తెలిసి 4:30, 5కి క్లోజ్ అవుతది గదా అని మనం అనుకుంటాం. నేనైతే ఇప్పటి వరకు అట్లే అనుకున్నా. కానీ అవి క్లోజ్ చేసి కస్టమర్స్‌కి మాత్రమే 4:30. ఆ లోపల వర్క్ అంతా ఆ టైం అవుతదంట వాళ్ళకి. ప్రైవేట్ అంటేనే అలా ఉంటది మేడం అని చెప్పినారు. గవర్నమెంట్ అయినా గూడా పెద్దగా ఏముండదు. మహా అయితే అటు ఇటు కొంచెం చేంజెస్ ఉంటాయి. అయిన తర్వాత ఆయన చెప్పిన మాటేందంటే, మరి వేరే ఏమైనా చూసుకోవచ్చు గదా! అనంటే ఆయన ఒక మాట చెప్పిండేందనంటే, లేదు మేడం ఛాన్సే లేదు. అక్కడ 40,000 అంటే బయటికెళ్ళిననుకోండి 30,000, 25,000 అంటున్నారు. అందుకని ఇదే చేస్తున్నా మేడం. అంత దూరం నుంచి నేను కడప నుంచొచ్చి ఇక్కడ నేను 25,000, 30,000 ఎలా? ఇంకో 10,000 తగ్గుతుంది గదా నాకు. అందుకని తప్పని పరిస్థితులలో ఈ జాబ్ చేస్తున్నా అని జెప్పిండు. ఒక్కసారి ఆలోచించండి 40,000 సంపాదించడానికి ఎన్ని కష్టాలు పడాలనేది. నాకనిపిచ్చింది థాంక్ గాడ్. థాంక్ యూ వెస్టీజ్. అంటే బయట ఇంత డబ్బు సంపాదించడానికి ఇన్ని కష్టాలు పడాలనా? మనకవన్నీ కూడా తెలీదు. ఆయన ఇంకొక మాట అన్నాడు, "మరి ఇంత కష్టపడి" నాకు కొద్దిసేపు పని చేయలేదు. అన్ని అవర్స్ ఏందనేది. "మరి మీరు మీ పైన వాళ్ళకేం అడగరా సార్? మీరు ఇన్ టైమ్ లోపల నేను 6:30, 7కెళ్ళిపోతా, 6కెళ్ళిపోతా అని చెప్పేసి ఏం అడగరా?" అనంటే, వాళ్ళు ఒకటే మాట చెప్తారంట. ఏంది అనంటే, "నిన్నెవరు ఉండమన్నారు ఈ టైం దాకా? నీ వర్క్ నువ్వు కంప్లీట్ చేసేసుకొని ఎళ్ళిపో." అంటే మోయలేనంత బరువు అక్కడ పెట్టి, అది ఎట్లా మోసడాది? అది కంప్లీట్ అయిన తర్వాతనే నువ్వెళ్ళాలి. అంటే బయట మీరు ఏ జాబ్ చేసినా, జాబ్ తప్పు గాదు. కానీ ఏంది అనంటే ఏది చేసినా గాని మనకి చాలా కష్టాలతోటి కూడుకున్న పనులు మనం బయట చూస్తున్నాం. కానీ నేనేం చెప్తున్నా అంటే ఇప్పుడు మా తాత, మా అమ్మ, నాన్న వాళ్ళేంది అనంటే వాళ్ళ ఉన్న పనే కొత్త పని ఏం లేదు. ఉన్న పనే అందరు చేసిన పనే చేసుకుంటా పోయిర్రు. కొత్తగా లైఫ్ ఏం చేంజ్ గాలే. ఈరోజు మనకు ఒక కొత్త అవకాశం మన దగ్గరకొచ్చింది. మన పిల్లల ఫ్యూచర్ బాగుపడడానికి. మా అమ్మ, నాన్న ఏం చేయలేదని నేను చెప్తున్నా. రేపొద్దున నా పిల్లలు ఆ మాట చెప్పొద్దు. మా అమ్మ చాలా స్పెషల్. అందుకే స్పెషల్ ఆపర్చునిటీ తీసుకుంది మా కోసం. మా లైఫ్ ఇంత హ్యాపీగుంది అనంటే, మా అమ్మ, నాన్న తీసుకున్న అవకాశం అని నా పిల్లలు చెప్పాలి రేపొద్దున. అందుకనే ఈ ఆపర్చునిటీ తీసుకున్నా. చూడండి డైరెక్ట్ సెల్లింగ్‌లో అమెరికాలో చూస్తే ఏంది అనంటే చాలా సంపాదించిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారు అనంటే, అది ఎక్కడి నుంచి ఏ బిజినెస్, జాబ్ కాదు. ఓన్లీ డైరెక్ట్ సెల్లింగ్ ఇండస్ట్రీలో మాత్రమే సంపాదించిన వాళ్ళున్నారు. ఈవెన్ ట్రంప్ గూడా. మనకేంది అనంటే, ఒక్క రూపాయి ఎవరితోటి పెట్టిస్తలేము. ఎవరితో కట్టిస్తలేము. జస్ట్ మనం వాడిన ప్రొడక్ట్స్ మనం వేరే వాళ్ళతో షేర్ చేస్తున్నాం. అందరికి మేడం మరి మేమందరికీ చెప్తున్నాం మేడం ఆ మాట ఎవ్వరు వింటలేరు మేడం అని మీరనుకోవచ్చు. సేమ్ ఇదే విధంగా నేను గూడా చెప్పిన. ఎప్పటినుంచి అనంటే నేను స్టార్ట్ అయినప్పటి నుంచి చెప్తున్నా. ఎవరు నా మాట గూడా వినలేరు. కానీ నేనేం చెప్తున్నానంటే వాళ్ళు వినలేరు అని చెప్పేసి నేను ఆపేయలేదు గదా!
నా పని నేను చేసుకుంటా పోయినా, ఈరోజు నాతో పాటు స్టార్ట్ అవుతున్నారు. ఆ రోజు వద్దన్న వాళ్ళు ఈరోజు స్టార్ట్ అయినారు. ఎందుకంటారు? సక్సెస్ అయితున్నాం గాబట్టి మన దగ్గరకొస్తారు. ఎవరైనా మనం చెప్తే వినరు. సక్సెస్ అయితే ఖచ్చితంగా వస్తారా? రారా? వస్తారు. ఇప్పుడు నేను చెప్పిందేంది అనంటే లాస్ట్ ఆహ్, హ్మ్, నాకొక నా మా మా అక్కనే అన్నమాట. అంటే ఇద్దరం మేమంత క్లోజ్ ఉంటుండే. తను టీచరు. డ్వాక్రా గ్రూప్‌లో గూడా నాతో పాటు తను లీడర్ అన్నమాట. సెకండ్ లీడరు. ఆ పర్సన్‌కి అప్పుడు చెప్పినా వినలేదు. వదిలేసింది. జస్ట్ కస్టమర్ లాగానే ఉండిపోయింది. ఈరోజు ఏమంటదనంటే, "అరే సంధ్య" ఆమె ఎంఏ, బీఈడీ జేసింది. ఎంఏ, బీఈడీ జేసి 12,000 జాబ్ టీచర్. టీచర్ జాబ్ జేసుకుంటూ ఆమె జెప్తుంది గవర్నమెంట్‌కి ఇప్పటికి గూడా ప్రిపేర్ అవుతుంది. ఆల్‌మోస్ట్ అక్క ఏజ్ ఉంటే 38 అలా ఉంటది. అలాంటి ఆమె ఈరోజు చూస్తే ఏంది అనంటే, "అరే సంధ్య నీ లైఫే బావుందిరా! నా లైఫ్ ఏముంది ఇదే ఉంది" అనంటే, "మరి నీకు జెప్పినా గదక్క! నేను అప్పుడే స్టార్ట్ జేసుంటే బావుంటది" అని జెప్పేసి అంటుందనమాట. అంటే ప్రతిసారి అదే మాట్లాడుతది. నేనన్నా, "అప్పుడే స్టార్ట్ జేస్తే బావుండు అనేదానికంటే ఇప్పుడన్నా స్టార్ట్ జెయి. ఇప్పుడన్నా స్టార్ట్ జేసుకో. బావుంటది గదా!" ఇంగ అప్పుడే స్టార్ట్ జేస్తా అని అదే ఆలోచిస్తే జరిగిపోయింది. ఇప్పుడది దాన్ని మనం ఏమన్నా తీసుకురాగలుగుతామా? ప్రెజెంట్ ఎవరికీ నచ్చదు గుర్తుపెట్టుకోండి. మనకు ఫ్యూచర్ అంటే తెలీదు. ప్రెజెంట్ ఎవ్వరికీ నచ్చదు. ఎంతసేపు పాస్ట్ గురించి ఆలోచిస్తాం మనము. పాస్ట్‌లో బావుంది, హ్యాపీ ఉంది లైఫ్ అనుకుంటాం. ఈ ప్రెజెంట్ ఉన్నది ఎందుకు మనం మిస్ అవుతున్నాం? ప్రెజెంట్‌లో ఉండండి. ఇప్పుడున్న ఈ టైమ్‌ని మీరు ఎంజాయ్ చేయండి. ఈ టైమ్‌ని మీరు యుటిలైజ్ జేసుకోండి. ఎందుకు మనం మిస్ జేసేది? ఎంత సేపటికి నేనేమంటున్నా అంటే అండి, ఇప్పుడు చాలా మీరొకటి గుర్తుపెట్టుకోండి. నేను 100 చెప్పొచ్చు, 1000 చెప్పొచ్చు. మేడం మీకంటే ఎక్కువ చెప్తాను మేడం నేను. 5,00,000 వస్తాయని జెప్పి చాలామంది అనుకుంటారు గూడా. కానీ నేనేం జెప్తున్నా, మనం చెప్పడం గాదు. ఫస్ట్ చెయ్యండి. చేసిన తర్వాత అవకాశం మీదే. మీరే మాట్లాడొచ్చు. జస్ట్ అప్పుడు మేము వింటాం. మాట్లాడేది ఏం లేదు. ఈరోజు ఏందనంటే, నేను ఎన్ని మాటలు చెప్పినా పని చేయాల్సింది మనమే. చాలా మంది ఏంది అనంటే ఆహ్, ఆహ్, ఏమంటారు మనకు బోరింగ్ ఉంటది గదా! బోరింగ్ ఊర్లలో. ఉంటది గదా! అందరికి తెలుసు. నాకైతే తెలుసు నేను చిన్నప్పుడు కొట్టినయి గూడా. ఎందుకనంటే ఇప్పుడంటే కనబడతలేవు అవెక్కువ. కానీ అప్పుడేంది అనంటే అక్కడి నుంచే మనము అది కొట్టి కొట్టి చేస్తుండే. ఇప్పుడేంది అనంటే చాలా మంది వెస్టేజ్ ఆపర్చునిటీ గూడా చాలా మంది అక్కడ బోర్ పంప్ లాగా కొడతారు. నీళ్ళొచ్చే టైంలో ఏం చేస్తారంటే వదిలేసి పక్కకెళ్ళిపోతారు. నీళ్ళొస్తలేవు గదా! అని చెప్పేసి. ఆ పైకొచ్చిన వాటర్ కాస్త ఏమైతాయంటే మళ్ళీ కిందకెళ్ళిపోతే ఇంకో బోర్ పంప్ దగ్గరికి పోతాయి. ఇక్కడ గూడా ఏందనంటే మీరు చేస్తారు. మంచి రిజల్ట్ వచ్చే టైంలో వదిలేస్తున్నారు. అట్లా ఎవ్వరు కానీ చెయ్యకండి. అట్లా ఎవ్వరు చేయకండి. నేను జెప్పేదొక్కటే ఇప్పుడు లాస్ట్ ఆహ్, ఒక ఏమంటారు మనకు ఒక విషయం జరిగిందనమాట. ఎక్కడ అనంటే ఇక్కడ ఏది మన చెంచల్గూడ జైలు దగ్గర. అంటే పెట్రోల్ బంక్ ఉంటది. అది చాలా ఫేమస్ పెట్రోల్ బంక్. ఇది జరిగిందే. నిజమే అబద్ధం కాదు. లాస్ట్ 10 ఇయర్స్ బ్యాక్ ఒక విషయం ఏంది అనంటే ఒకతను అక్కడ ఇద్దరు వ్యక్తులు పని చేస్తున్నారు. ఒకరేంది అనంటే క్లీన్ చేసేవాళ్ళు, ఒకరు పెట్రోల్ కొట్టేవాళ్ళు. అక్కడేంది అనంటే ఒక పెద్దాయనొచ్చి చాలా ఫాస్ట్‌గా, చాలా ఫాస్ట్‌గా కార్‌ని తీసుకొని ముందుకెళ్ళిపోయి చాలా పెద్ద కార్ లగ్జరీ కారు. ఆ కార్‌ని తీసుకొని ముందుకెళ్ళిపోయి పెట్రోల్ కొట్టించుకుంటూ చాలా బిజీగున్నాడు. బిజీగా ఫోన్‌లో మాట్లాడుతున్నారు. ట్యాంక్ ఫుల్ చేయని చెప్పేసి ట్యాంక్ ఫుల్ చేయించుకొని అక్కడి నుంచి ఏంది అనంటే మనకు ఏమంటారు ఆహ్, ఆ పెట్రోల్ బంక్ దగ్గర ఏంది అనంటే అతనికొక విజిటింగ్ కార్డ్ ఇచ్చేసాడన్నమాట. ఏం చేసాడు? విజిటింగ్ కార్డ్. ఆ విజిటింగ్ కార్డ్ ఏంది అనంటే అది తీసుకున్న ఆ పెట్రోల్ బంక్‌లో పర్సన్ ఏందనంటే ఈయనేదో బిజీ. "నువ్వు ఆ కార్డ్‌తో నాకు కాల్ చెయ్యి తర్వాత మాట్లాడతా" అని చెప్పేసి చాలా హడావిడిగా ఆ పెద్దాయన మంచి పెద్ద కారు. అది గూడా చాలా పెద్ద లగ్జరీ కారనమాట. అది చూసిన పర్సన్ ఏంది అనంటే ఆ పెట్రోల్ బంక్ నుంచి ఆ కార్డ్ ఏందోలే అని చెప్పేసి ఆ డస్ట్‌బిన్‌లో పడేస్తాడు. అది కాస్త ఏమైతది అనంటే ఆ క్లీన్ చేస్తున్న పర్సన్ ఎవరైతే ఉన్నారో అది క్లీన్ చేసుకుంటారు ఎళ్ళిపోతారు. కొన్ని రోజుల తర్వాత క్లీన్ చేసే పర్సన్ కనబడడు. తర్వాత ఏంది అనంటే ఇతను ఒక పెద్ద కార్‌లో వస్తాడు. అతన్ని చూసి ఇక్కడ పెట్రోల్ కొడుతున్న పర్సన్ అక్కడే ఆగిపోయినాడు. అక్కడే ఉన్నాడు. అదే పొజిషను ఆ పెట్రోల్ బంక్‌లోనే పని చేస్తూ ఉన్నాడు. కానీ
అక్కడి నుంచి వచ్చిన పర్సన్ మాత్రం చాలా యంగ్ ఏజ్ అన్నమాట. అతన్ని చూసి ఇతను షాక్ అయితాడు. "ఇన్ని రోజులు ఏమైపోయినావు నువ్వు" అని చెప్పేసి అడిగినప్పుడు అతనొక మాట అంటాడు. "నువ్వు ఆ కార్డుని ఆ పెద్దాయనిచ్చిన కార్డు నువ్వు తీసుకొని డస్ట్‌బిన్‌లో పడేసినవు. అతను నీతో చెప్పిన మాట కాంటాక్ట్ అవ్వని చెప్పిన మాట నేను విన్నను. నేను కాంటాక్ట్ అయినను. ఈరోజు అతని దగ్గరికెళ్ళి నేను ఆ రోజు కనెక్ట్ అయ్యి, ఈరోజు మీ ముందు ఈ పెద్ద కార్‌లో" ఈయన ఒక లగ్జరీ కార్‌లో సేమ్ ఆ పెద్దాయన ఏదైతే కార్‌లో తిరుగుతాడో ఈయన గూడా అదే దిగుతాడు. అది చూసి ఈయన షాక్. అంటే ఒక్కసారి ఆలోచించండి. నువ్వు వదిలేసిన అవకాశాన్ని నేను తీసుకున్నా. ఈరోజు ఈ పొజిషన్‌లో ఉన్నా. అదేదో కాదు వెస్టీజ్ ఆపర్చునిటీయే. వెస్టీజ్ ఆపర్చునిటీయే. అందుకనే నేను చెప్పేదేంది అనంటే, ఈరోజు మీరు వద్దనుకోని వదిలేసిన అవకాశము రేపొద్దున్న ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాతనో, 3 ఇయర్స్ తర్వాతనో, 4 ఇయర్స్ తర్వాతనో మీ దగ్గరికి మళ్ళీ వస్తది. అందుకని అప్పటిదాకా వెయిట్ చేయొద్దు. ఇప్పుడొచ్చిన అవకాశాన్ని రైట్‌గా యూజ్ జేసుకోండి. రైట్‌గా యూజ్ జేసుకోండి. ఇప్పుడు మీరు గాని వదిలేసిర్రనుకోండి రేపొద్దున నా పిల్లలొస్తారు మళ్ళా ప్లాన్ చెప్పడానికి. అప్పటిదాకా మీకు ఓపికుంది అనంటే ఉండండి. లేదు అనంటారా ప్లాన్ చేయండి. ఎక్కువ మోర్ దెన్ ప్లాన్స్. ఎన్ని ప్లాన్స్ మనం చేస్తే అంత సక్సెస్ ఉంటుంది. ఈరోజు ఈ బిజినెస్‌ను అల్టిమేట్‌గా ఎవరి డ్రీమ్ కోసమో ఇప్పుడు జేఓబీ జాబ్ జాయినింగ్ అదర్స్ బిజినెస్. వేరే వాళ్ళ బిజినెస్ మనది జాబ్. అవునా? ఇప్పుడు స్కూల్ పెట్టడము చదువు రానోళ్ళు స్కూల్ పెడుతున్నారు. బాగా చదువుకున్నోళ్ళు వాళ్ళ దగ్గరికెళ్లి జాబ్ జేస్తున్నారు. నిజమా? కాదా ఇది? ఇప్పుడు మనమేం జేస్తున్నాం మరి? టైమ్ వేస్ట్ చేస్తా ఉన్నాం. అట్లా మనం టైమ్ వేస్ట్ చేసినామనుకోండి ఏమైతది? ఏం జరగదు. ఆఫ్టర్ 5 ఇయర్స్ తర్వాత ఇక్కడున్న శంకర్ సార్ ఏంది అనంటే, ఆల్‌మోస్ట్ 50,00,000 పైన ఇన్‌కమ్‌లోకెళ్ళిపోతారు. 100% ఇది. తర్వాత మనకర్థమైతది ఏంది అనంటే, ఇక్కడున్న లీడర్స్ ఎవరైతే ఉన్నారో స్టార్ అండ్ అప్ లీడర్స్ ఆల్‌మోస్ట్ 10,00,000, 15,00,000, 20,00,000లోకెళ్ళిపోతారు. మీకనిపిస్తది ఇప్పుడు మాకు మా పూర్ణక్క జెప్తది గదా! "అరేయ్ సంధ్య నువ్వు ఆ రోజే చెప్పినప్పుడే వినుంటే బావుండేదిరా" అని జెప్పేసి రేపొద్దున మీరే అది క్వెషన్ సేమ్ రిపీట్ జేస్తారనమాట. "అరే సార్ మీరు ఆ రోజే చెప్పినప్పుడు నేను వినుంటే బావుండేది సార్" అని జెప్పేసి ఆ రోజు అంటారు. కానీ మీరు అట్లుంటారా? లేదు అనంటే ఇప్పుడే సీరియస్‌గా స్టార్ట్ జేసుకుంటారా? నైట్ మనకి స్టార్ అండ్ అప్ సెషన్ జరిగింది. దాసు సార్ తీసుకున్నారు గదా! చూడండి ఒక గవర్నమెంట్ ఎంప్లాయీస్ వాళ్ళు గవర్నమెంట్ ఎంప్లాయీ ఇప్పుడు గవర్నమెంట్ జాబ్ అంటేనే డ్రీమ్ పెట్టుకొని పని జేస్తున్నారు. కానీ ఆల్రెడీ సార్ ఏంది అనంటే జాబ్‌లో ఏం లేదు. బిజినెస్‌లో ఉందని ఆ జాబ్‌ని రిజైన్ చేసి మనకు పని చేసి ప్లాన్ చేసుకొని ఈరోజు 19,00,000 ప్లస్ ఇన్‌కమ్ తీసుకుంటున్నారు. ఒక గవర్నమెంట్ ఎంప్లాయీని చూపించండి. ఎవరు బెంచ్ నడిపిస్తున్నారో. ఒకవేళ బెంచ్ నడిపిస్తున్నారు అనంటే బల్ల కింద చేతి బెట్టే ఉంటారు. అర్థమైందా అండి? ఎవరు లీగల్‌గా తీసుకునే ఛాన్స్ లేదు. ఇక్కడ సార్‌ని చూసారు గదా! సార్‌ని, మేడమ్‌ని నేను దగ్గరుండి చూస్తున్నా. ఎందుకనంటే మేడం నడుచుకుంటూ వెళ్తుండే ప్లాన్స్‌కి. నడుచుకుంటూ వెళ్ళి ఒక రూ. 10 మిగులుతాయి అని జెప్పేసి ఆ రూ. 10 నా పిల్లలకేమైనా కొనుక్కోవచ్చు. నాతో చెప్పిన సిట్యుయేషన్ ఉంది నేను స్టార్ట్ అయిన కొత్తలో. ఎందుకు మేడం అనవసరంగా ఈ రూ. 10 నా పిల్లలకేమైనా తీసుకొని వెళ్ళిననుకోండి, నేను నడుచుకుంటూ వెళ్ళి ఆటోకెళ్ళకుండా నడుచుకుంటూ వెళ్తే అట్లాంటి సిట్యుయేషన్‌లో అయితే ఎవరు లేరిక్కడ. ఆ రూ. 10 తోటి ఏమైనా తీసుకొనెళ్తే పిల్లలు హ్యాపీగా ఫీల్ అవుతారు గదా! మేడం అని జెప్పిన రోజు నుంచి ఈ రోజు చూడండి కోట్లాను కోట్లు సంపాయించుకుంటూ చాలా మంది లైఫ్‌లు చేంజ్ చేస్తూ ఇప్పుడు ఒక డైరెక్ట్ సెల్లింగ్‌లో గుర్తుపెట్టుకోండి ఎవరికీ మనం మోసం చేస్తలేము. మీరొక అవకాశాన్ని చూపిస్తున్నారు. ఒక లైఫ్ బాగుపరుస్తున్నారు. మీ వల్ల మీరు తీసుకున్న నిర్ణయం వల్ల ఒక్కరి జీవితం బాగుపడ్డా గాని, దాంతో మనం ఇంకా ఎంతో మందికి వాళ్ళ తరఫు నుంచి ఎంతో మంది మళ్ళీ ఇంకా సేవ్ అవుతారు. ఒకరిని అప్‌లిఫ్ట్ చేస్తున్నాం కదా! ఒకరిని అప్‌లిఫ్ట్ చేయడంలో మనకి ఇంకేముంది చెప్పండి? వాళ్ళ సక్సెస్‌లో మన సక్సెస్ దాగుంది. ఇంకేం గావాలి? ఇక్కడ నాకు ఇంత నేను చెప్తున్నాను గదా! నేను గూడా స్టార్ట్ అయినప్పుడు ఇంత పెద్ద అవకాశం అనేది తెలీదండి నాకు కూడా. స్టార్ట్ చేసినప్పుడు ఏదో స్టార్ట్ చేసినా, నడుస్తుంది గదా! అయితుంది, పోతుంది అన్నట్టే అనుకున్నా. కానీ ఈరోజు చూస్తే ఏంది అనంటే ఇంత మంచి ఇన్‌కమ్ తోటి, ఇంత లగ్జరీ లైఫ్ తోటి ఒక మంచి ఇల్లు తీసుకున్నాం, కార్ తీసుకున్నాము. నెక్స్ట్ ఇంకొక కార్ రాబోతుంది తొందరలోనే. అది కూడా ప్లాన్ చేస్తున్నామనమాట. తర్వాత ఈక్విటీ షేర్స్ అంటే చాలా మేము ఇన్వెస్ట్‌మెంట్ కూడా చేస్తున్నాము. ఇన్వెస్టర్స్ లాగా.
ఎస్‌బీఐ మనకు ఈఎస్‌బీఐ ఉంది గదా! అక్కడ ఫార్ములా మనకు దాంతో ఏంది అనంటే, ఆ ఈఎస్ నుంచి మేము బీఐలోకొచ్చేసినాం. బిజినెస్ అండ్ ఇన్వెస్టర్స్. ఇప్పుడు మనకు ఏమంటారు మ్యూచువల్ ఫండ్ ప్లస్ తర్వాత ఇన్వెస్టర్స్, ఇన్వెస్ట్‌మెంట్స్ ఎక్కడైతే చేస్తామో అక్కడి నుంచి చాలా పెద్ద పెద్ద ఇన్‌కమ్‌లకి ఎళ్ళిపోతాం మనం. కాబట్టి మీరు కూడా ఏంది అనంటే ప్లాన్ చేయండి. మైండ్‌లో ఏమున్నా, ఏం లేకపోయినా దేని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదండి. ఆల్రెడీ ఇక్కడ సక్సెస్ అవుతున్న లీడర్స్ ఉన్నారు. వాళ్ళ అడుగుల్లో అడుగు వేసుకుంటూ మైండ్ ఓపెన్‌గా పెట్టుకోండి దయచేసి. అప్లైన్ చెప్పిన దానికి అట్లెట్లయితది అని అడిగిర్రనుకోండి నాకు అన్నీ తెలుసని వదిలేస్తారు. అప్లైన్ చెప్పినారు అనంటే 100% సబ్మిట్. భగవంతుడి దగ్గర మీరు ఎట్లుంటారో, భగవంతుడికి మీరు ఎంతైతే సబ్మిట్ అవుతారో, మీ పేరెంట్స్‌కి మీరు ఎంతైతే కొంతమంది మూర్ఖులు పేరెంట్స్‌ని గూడా పట్టించుకునే వాళ్ళు ఉండరు బయట. పేరెంట్స్‌ని గూడా మనం చాలా మందిని చూస్తున్నాం. అంటే అసలు వాళ్ళ పరిస్థితి నాకు చాలా దారుణం అనిపిస్తది. మొన్న ఒక సెషన్‌లో మనకు ఏదో సెషన్‌లో నేను విన్నాను. ఒక కొడుకు అమెరికా నుంచొచ్చి ఒక తల్లికి సేవ జేయడానికని జెప్పేసి, ఈమె రుణం నేను ఎట్లైనా తీర్చుకోవాలి అని జెప్పేసి అక్కడి నుంచొస్తాడు. కానీ ఏంది అనంటే, ఆ పడుకున్న ప్లేస్‌లో ఇద్దరు పడుకొనుంటే, అక్కడి నుంచి నాకు బాగా దమ్మొస్తుందిరా! నాకు కొన్ని వాటర్ కావాలనంటే, అతను వెళ్లి వాటర్ తీసుకొనొస్తాడు. ఆ తాగే ప్రాసెస్‌లో కొన్ని పడిపోతాయి. ఆయన అక్కడి నుంచి ఇక్కడికొచ్చేలోపు ఏంది అనంటే, "ఏమ్మా ఏం తెలీదా నీకు? ఆ! నువ్వింత పెద్దామెవయినావు ఏం జేస్తున్నావు నువ్వు? వాటర్ అని ఇలా పడేస్తారా?" అది ఇది అని జెప్పేసి కోపమైతాడు కొడుకు. అప్పుడొక మాట చెప్తదామె ఏంది అనంటే, "నువ్వు చిన్నగున్నప్పుడు ఎన్ని సార్లు నా పక్క తడిపినవురా? మరి నువ్వు నా రు నన్ను నువ్వు ఈ జన్మలో నా రుణాన్ని నువ్వు తీర్చుకోలేవు. అక్కడి నుంచొచ్చినావు గదా! ఈ జన్మలో నీకు సరిపోదు నా రుణాన్ని తీర్చుకోవడం అని జెప్పేసి చెప్తది. ఇక్కడ తల్లిదండ్రుల్ని నేను పేరెంటల్ కేర్ అని ఎప్పుడు చెప్తుంటాను. ప్రతి ఒక్కరు ఫస్ట్ ఏంది అనంటే, ఎక్కడెక్కడనో ఏదేదో అని ఆలోచించకండి. ఈరోజు మీ పిల్లలు మీకెంత ఇంపార్టెంటో, మీ తల్లిదండ్రులు గూడా మీకంతే ఇంపార్టెంట్. మిమ్మల్ని గూడా మీ పిల్లల్ని ఎలా చూసుకుంటున్నారో, మిమ్మల్ని గూడా మనల్ని గూడా అలాగే గదా చూస్తున్నారు వాళ్ళు. కాబట్టి అది చూసుకోండి. పేరెంట్స్‌ని ఫస్ట్ ఇది చేయండి. వాళ్ళ కళ్ళల్లో నుంచి కన్నీళ్లు తెప్పియకుండా చూసుకోండి. తర్వాతేంది అనంటే ఈ బిజినెస్ అనేటిది ఆటోమేటిక్‌గా మీరు హ్యాపీగా పని జేసుకోవచ్చు. ఈ అవకాశం మీ దగ్గరకొచ్చిందంటేనే జన్మలో ఏదో పుణ్యం. ఈ జన్మలో పోయిన జన్మల్లో ఏదో మంచి పని జేసినారు కాబట్టి వెస్టీజ్ వచ్చిందండి. నేనైతే అట్లే నమ్ముతా. ఈ అవకాశం మా సార్ గురించే నేనైతే మా సార్‌దే చెప్తా ఎక్కువ. ఎందుకనంటే ఆయన చాలా హెల్పింగ్ నేచర్ అన్నమాట. ఆయన చాలా అంటే ఆయన దగ్గర నుంచి చాలా ఇప్పుడు మేము ఇన్ని ఇయర్స్ నుంచి ఉంటున్నాం గాబట్టి నా మైండ్ సెట్ గూడా అలాగే అయిపోయింది. అంటే ఎలాంటి వాళ్ళతో ఉంటే అలాంటి బుద్ధులే వస్తాయని అనడానికి మా సారే సైదుల్ సార్ నిదర్శనం అన్నమాట. ఎందుకనంటే ఆయన చేసే హెల్ప్ చాలా మందికి నేను అనుకుంటే ఏందంటే మా డ్యాడీ గూడా చాలా హెల్ప్ చేస్తారు అందరికి. మా డ్యాడీ, మా వారు ఇద్దరు. వాళ్ళు చేసిన పుణ్యం ఈ అవకాశం నా దగ్గరకొచ్చింది. నేను చేసింది ఏం లేదు. నిజం చెప్తున్నా. ఎందుకనంటే చాలా హెల్ప్ చేస్తారు. చాలా మందికి అంటే జంతువులైనా, పక్షులైనా, మనుషులైనా ఎవరికి ఎట్లాంటి సిట్యుయేషన్‌లో ఉన్నా గాని హెల్ప్ చేస్తారు గాబట్టి, ఈ అవకాశం నేనొచ్చిందని అనుకుంటాను. థాంక్స్ చెప్తా వాళ్ళకి కూడా. కానీ ఒక్కటేంది అనంటే ఇక్కడ అప్‌లైన్‌కి సబ్మిట్ అయ్యి ఉండండి. అప్‌లైన్ పేర్లు చెప్పడం గాదు. ఖచ్చితంగా తెలవాలి. నిరంతరం వాళ్ళని ఎంతైతే మనం ఇది చేస్తామో, ఎంతైతే అంటే ఇప్పుడు చాలామంది కొన్ని కొన్ని ఇప్పుడు మనకు పూర్ణిమ మేడం ఒక మాట చెప్పినారు. ఇప్పుడు స్టేజ్ మీద టైం అయిపోతుంది. ఓకే. ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళ పేరు తీసుకోకుండా ఇప్పుడు టైం అయిపోతుందని చెప్పేసి ఇప్పుడు భగవంతునికి నమస్కారం చేసుకోకుండా అయితే బయటికి వెళ్ళలేం గదా! అవునా కదా! ఇప్పుడు ఇక్కడేంది అనంటే అప్‌లైన్ నేమ్ కూడా అంతే ఇంపార్టెంట్. మీరు ఎవరి తరఫు నుంచి వచ్చినారనేది ఇప్పుడు నేను కొత్తపేటలో ఉన్నాను. అరే! ఫలానా శ్రీధర్ సార్ తరఫు నుంచి మా అప్‌లైన్ శ్రీధర్ సార్ అన్నారనుకోండి. అరే! మన లీడర్ అని చెప్పేసి అనిపిస్తదక్కడ. అరే! మన వాళ్ళే గదా! అనిపిస్తది. శంకర్ సార్ అన్నారనుకోండి అప్‌లైన్. అంటే ఇట్లా తెలుస్తదనమాట. అక్కడ అప్‌లైన్ ఎవరనేది క్లారిటీ ఉంటది. ఏమైనా 2 ముక్కలు మాట్లాడడానికి గూడా ఛాన్స్ ఉంటది. ఎవరో ఏదో నా పేరు సైదులు. నేను ఇది జేస్తున్నా, అది అయిపోయింది అని జెప్పేసి మనం చెప్పేసి, మన ప్రొఫెషన్ జెప్పేసి ఎళ్ళిపోయినామనుకోండి, అది కాదు. కాబట్టి ప్లాన్ చేయండి. టైమ్ వేస్ట్ కానివ్వకండి. ఈరోజు అప్లైన్ సబ్మిషన్‌లో ఉంటూ నేను కూడా ఈరోజు ఇంత మంచి ఇన్‌కమ్ తీసుకుంటున్నాము అనంటే, ఇఫ్ యూ ఆర్ కోర్ గేమ్ ఈస్ ఓవర్ అండి. కోర్‌లోకి రండి. 500 పీవీ క్లబ్ ఎవరైతే 500 పీవీ క్లబ్‌లో ఎవరైతే ఉంటారో
మాకు అనౌన్స్ చేసిర్రు ఆల్రెడీ నైట్. స్టార్ అండ్ అప్ లీడర్స్‌కి ఇక్కడున్న లీడర్స్‌కి తెలుసు. లాస్ట్ వరకు ఉన్న లీడర్స్‌కి తెలుసు. మనకు 500 పీవీ క్లబ్‌లో ఉన్న వాళ్ళకి మనకి ఒక సెషన్ ఉండబోతుందనమాట దాసు సార్ తోటి. అది ఎప్పుడనేది కూడా క్లారిటీ ఉంటది. చెప్తాను. ప్లాన్ చేయండి. మేడం నాతోటి అవుతలేదు, అవుతలేదు కాదు. ఈ బిజినెస్‌లో ఎలా అయినా సక్సెస్ కావాలని మీరు గట్టి సంకల్పం పెట్టుకొని 2 సంవత్సరాలు మీ అప్‌లైన్‌ని మాట వినుకుంటూ, సిస్టమ్‌ని ఫాలో అవుతూ, వెస్టీజ్‌లో 100% ప్లాన్స్ చేసుకుంటూ ముందుకెళ్తే మీరు ఎంత బిజీ ఉన్నా గాని ఇక్కడ సక్సెస్ అవ్వచ్చు. కానీ మీరు కొంచెం మళ్ళీ మైండ్‌లో ఏంది అనంటే, ఇది అవుతదా అనే మళ్ళీ డౌట్ పెట్టుకున్నారనుకోండి అదవ్వదు. నేను చెప్తున్నాను గదా! 99% చేస్తా అని 1% ఇది అవుతదా అని మీరు డౌట్ పెట్టుకున్నారనుకోండి, ఆ డౌట్ ఉంటది గదా! దాన్ని మామూలుగా గాదు. అది మనల్ని వెనక్కి లాగేస్తది. 100% వెనక్కి లాగుతది. 1% మనకుండేది డౌటు. కానీ 100% మనం వెనక్కెళ్ళిపోతాం. కాబట్టి అట్లా చెయ్యకుండా ప్లాన్ జేయండి. ఈరోజు ఆల్రెడీ నేనెప్పుడు చెప్తూనే ఉంటా. ఏంది అనంటే వేరే వాళ్ళ మాటలు పట్టుకోవద్దు. మంది మాటలు అసలు పట్టుకోవద్దు. వెస్టీజ్‌లో ఎవరైతే సక్సెస్ అవుతున్నారో వాళ్ళ మాటలు వినండి. 2 ఇయర్స్ కమిట్మెంట్ తీసుకోండి. నో అన్న వాళ్ళని వదిలేసేయండి. యెస్ అన్న వాళ్ళని మనతో పాటు తీసుకెళ్ళండి. మనతో పాటు పని చేయడానికి సిద్ధంగా ఉన్న వాళ్ళని గెలిపించడానికి మీరు సిద్ధంగుండండి. ప్లాన్స్ మాత్రం ఓన్ డెమో కిట్స్ పెట్టుకోండి. 500 పీవీ క్లబ్ అనేది ఈజీ అండి. అంటే మేడం మీకైతే ఈజీనే అనిపిస్తది మేడం. మీకంటే 5,00,000 వస్తున్నాయి. 500 పీవీ క్లబ్ ఈజీ అనిపిస్తుందని అంటారు. కానీ అట్లా కాదు. ఎందుకనంటే నేను 160 పీవీ అంటే కూడా ఇబ్బందే అనిపిస్తది. ఎవ్వరికైనా ఈవెన్ నాకైనా. కానీ నాకు లాయల్ కస్టమర్స్. ఒక 20 మెంబర్స్, 30 మెంబర్స్‌ని మెయింటైన్ చేయండి. నేను నా లాయల్ కస్టమర్స్‌ని కూడా నేను ఫోటో తీసి మీకు పెడతాను చూడండి. ప్రతి ఒక్కరికి నేను వచ్చిన ఆఫర్‌ని ప్రమోట్ జేస్తా. కస్టమర్స్ ఎవరైతే ఉన్నారో నాకు ఈ వారం ఈ నెలలో మనకు బాటిలొచ్చింది. మిల్టన్ బాటిలొచ్చింది గదా! నేనది ప్రమోట్ జేస్తా. ఇది తీసుకుంటే ఇంత ప్రొడక్ట్ తీసుకుంటే మేడం మీకు ఈ బాటిల్ ఫ్రీ ఉంది. బయట కొనాలి అనంటే అది రూ. 1000 ఉంటది. దాని కాస్ట్ ఎంతైతే ఉందో దాని గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ జేస్తా. ఆఫర్స్‌ని ప్రమోట్ జేస్తా. రూ. 1000 రూ. 1000 తీసుకున్నారనుకోండి, ఇంకొక రూ. 1000 తీసుకున్నారనుకోండి మేడం ఒక షాంపూ బాటిల్ ఫ్రీ ఉందని చెప్పి షాంపూ బాటిల్ ఇస్తా. కస్టమర్స్‌కి ఇప్పటికి నేను గూడా 5,00,000 తీసుకుంటున్నా అనేది లేదండి. నేను నా కార్ తీసుకొని ఒక పేస్ట్ కావాలంటే గూడా నేను పోయి ఖచ్చితంగా పేస్ట్ ఇచ్చేసొస్తా నేను. ఎంత దూరంలో ఉన్నా గాని. ఆ రోజు ఆ పేస్టే ఈరోజు ఏంది అనంటే వాళ్ళు చాలా పెద్ద బిజినెస్. చాలా ప్రొడక్ట్స్ తీసుకుంటారు. నాకు మొన్న వెయిట్ లాస్ కిట్స్ తీసుకొని వెస్లిన్ టీస్ రెగ్యులర్‌గా వాడుతుంటారు. ఆమె కడపలో ఉన్న వాళ్ళకి ప్రొడక్ట్ పంపించింది వెస్లిన్ టీ. ఇక్కడ నుంచి నా దగ్గర నుంచి తీసుకొని. ఆమె నేనింకా జాయిన్ జేయలేదు. జాయిన్ చేస్తా అని చెప్పినా, లేదు సంధ్య నేను బిజినెస్ ఏం చెయ్యను అనంటే, అంటే ఇది మనం జేయాల్సింది. మనకు బిజినెస్ ఎక్కడుంది కాదు. మీ దగ్గరే ఉంది. మీరు కరెక్ట్‌గా ప్లాన్ చేస్తే. మీ అప్‌లైన్‌ని ఫాలో అయితే, కరెక్ట్ సీడీస్ వింటే. మార్నింగ్ జూమ్ మీటింగ్ అటెండెన్స్ మాత్రమే పడుతుంది. అటెండెన్స్ పడడం గాదు. సీడీస్ సీరియస్‌గా వినడం. ఎవరో అప్‌లైన్ ఫోన్ చేస్తే ఆన్ చేసి అటెండ్ అవ్వడం కాదు. గెలవాలనే తపన మీకుంటే మీ అప్‌లైన్ మీకు అలారం గాదు గదా! అలారం అవసరం లేదు. మీ డ్రీమ్ ఉంటే చాలు. అదే అలారం అయిపోతది మనకి. ఆ టైంకి లేచేస్తాం. మీరు అలారం పెట్టుకొని లేస్తున్నారంటే కూడా మీకు డ్రీమ్ లేదన్నట్టే చెప్తా నేను. మీకు డ్రీమ్ లేదు. మీకు డ్రీమ్ ఉంటే మీకు అలారం అవసరం లేదు. అంత పిచ్చి పనంటే, అంత ప్యాషన్ నాకు గూడా. ఎందుకనంటే ఈరోజు సక్సెస్ అవుతున్నామనంటే సింగిల్‌గానంటే ఎట్లా అవుతదట్లా? ఇప్పుడు మేము బయట ఇప్పుడు మొన్న మీటింగ్‌కెళ్ళినాము. మార్నింగ్ ఎప్పుడో 12:30కెళ్ళినా. చెప్తే నమ్మరు. నాకు ఫుడ్ నేను లంచ్ చేయలేదు. 12:30కెళ్ళినా మార్నింగ్ అక్కడ కొత్తపేటకి. ఆ తర్వాత నాకు ఫాలో అప్స్ తర్వాత హోమ్ మీటింగ్ అవన్నీ కంప్లీట్ చేసుకొని, ప్లాన్‌లు కంప్లీట్ చేసుకొని వచ్చే ప్రాసెస్‌లోనే వామిటింగ్స్ అయినాయి కార్‌లోనే నాకు. తల ఫుల్ హెడేక్. అయినా గాని ఏంది అనంటే బిజినెస్ నేను వదిలేయలే. అరే! ఈ టైంలో నేను ఇప్పటిదాకా ఎందుకు అని చెప్పేసి నేను అనుకోలే. బయట మనకు ఫుడ్ మనకు పడదు. అయినా గాని ఏందనంటే, ఆ వాటర్ తాగి ఏమైందనంటే అట్లనే అసలు నేను ఇంటికెలా వచ్చినో గూడా నాకు గూడా తెలీదు. అంటే పనంటే అంత పిచ్చి. వెస్టీజ్ అంటే అంత పిచ్చి. 10:00కి నాకు అక్కడ హోమ్ మీటింగ్ కంప్లీట్ జేసుకొని, ఆ వచ్చే ప్రాసెస్‌లోనే నాకు కళ్ళు తిరుగుతున్నాయి. వామిటింగ్ అయితుంది. డ్రైవింగ్ నేనే. అక్కడ సైడ్‌కి ఆపుకొని మొహం కడుక్కొని వామిటింగ్ అయితే అది మొత్తం నిన్న క్లీన్ చేసుకునింకా. ఏం చేసాను చెప్పండి? ఇప్పుడు మనకు అంత పిచ్చిగా పని చేస్తున్నామనండి ఆలోచించండి. అంత సీరియస్‌గా పని చేస్తున్నాము. ఈరోజు ఏంది అనంటే మా మార్నింగ్
మార్నింగ్ టిఫిన్, ఆఫ్టర్‌నూన్ లంచ్ అవుతది. ఆఫ్టర్‌నూన్ లంచ్, నైట్ డిన్నర్ అవుతది. లంచ్ చేయాల్సిన టైంలో డిన్నర్ చేసాం. అంటే ఈరోజు నా నేనొక్కటే గుర్తుపెట్టుకునేది ఏంది అనంటే, నేను సక్సెస్ అవ్వడం గాదు, నాతో పాటు చాలా మంది సక్సెస్ కావాలనేది డ్రీమ్ పెట్టుకొని పని చేస్తున్నా. చాలా మంది రావాలని చెప్పేసి పని చేస్తున్నా. చాలా మంది 5,00,000 ఇన్‌కమ్‌లోకి రావాలి. డీయూసీడీలు కంప్లీట్ కావాలి. వీఎంసీఎంలవ్వాలి. 1,00,000 పైన ఇన్‌కమ్‌లు ఇక్కడున్న ప్రతి ఒక్కరు తీసుకోవచ్చండి. కానీ నేను ఉన్న ప్లేస్‌లోనే ఉంటా. నా డబ్బులు నాకు రావాలంటే కాదట్లా. అప్‌లైన్ ఏం చెప్తున్నారు? కోర్ చేయమంటున్నారు. జూమ్ అటెండ్ అవ్వమంటున్నారు. టీమ్‌ని అటెండ్ చేపియమంటున్నారు. మీరు అటెండ్ అవ్వడం గాదు. టీమ్‌ని అటెండ్ చేపించండి జూమ్‌కి. ఫిజికల్ మీటింగ్స్ మీరు ఎంత వింటే, ఎంత నాలెడ్జ్ తీసుకుంటే అరే! చెప్పిన ప్లానే అక్కడ. నువ్వు చెప్పు ఒకసారక్కడ. ఇప్పుడు చాలా మంది అంటారా, మేడం ఎప్పుడు చెప్పిన ప్లానే గదా మేడం. ఇప్పుడు నేను గూడా ఇవన్నీ మీకు తెలియవా? నేను చెప్పేవన్నీ తెలుసు. మరి చెప్పండి, మాట్లాడండి. మరెందుకు తెలిస్తే 5,00,000 ఎందుకు తీసుకుంటలేరు? కొత్తపేట మీటింగ్‌లకి రమ్మంటే, అమ్మ మీటింగ్‌కి ఏమొస్తాం మేడం, మా ఇంట్లో ఫంక్షన్ ఉంది, అదుంది, ఇదుంది 100 చెప్తాం రీజన్స్. అవన్నీ వదిలేసేయండి. అవన్నీ వదిలేసి హ్యాపీగా పని చేయండి. హ్యాపీగా మీటింగ్స్‌కి రండి. జూమ్ అటెండ్ అవ్వండి. అప్‌లైన్ చెప్పింది వినండి. మళ్ళీ మళ్ళీ ఎన్ని సార్లు చెప్పినా నావివే ఉంటాయి. అప్‌లైన్‌కి 100% సబ్మిట్ అవ్వండి. ఈరోజు దాసు సార్ చెక్ 19,00,000 పైన ఎందుకయిందనంటే, ఎన్ని రాత్రులు వాళ్ళు ఎన్ని కష్టాలు పడ్డారు. అంటే ఎన్ని మార్నింగ్‌లు నిద్ర లేని రోజులు. వాళ్ళైతే మార్నింగ్ మొన్న నైట్ ఆల్‌మోస్ట్ నైట్ చెప్తున్నారు సారు. మొన్న నైట్ 2 గంటలకో, 3 గంటలకు పడుకున్నారంట. ప్లాన్స్ ఎక్కువ వాళ్ళయి నైట్ ప్లాన్స్. ఇప్పుడు మనకు మంతెన శ్రీలత మేడం ఏ టైంలో విన్ అని చెప్తది ప్లాను. దొంగలు తిరిగే రాత్రి, దయ్యాలు తిరిగే రాత్రిలో విన్ అని చెప్తది. తేజశ్రీ మేడం వాళ్ళు అంతే. చాలా మంది లీడర్స్. అంటే టైం దొరకదు వాళ్ళకి. పొద్దున్నుంచి మనకి వాళ్ళు ఎక్కడంటే అక్కడ వెళ్ళిపోతారు. ఏ టైంలో పడితే ఆ టైంలో వస్తారు. ఈరోజు వాళ్ళ సక్సెస్‌కి సీక్రెట్ ఏదైనా ఉంది అనంటే వాళ్ళ మోర్ దెన్ ప్లాన్స్. ప్లాన్స్ అంటే ఏం లేవు మేడం, నాకు తెలిసిన వాళ్ళు ఎవ్వరు లేరు మేడం అని చెప్తాం. ఎన్ని సార్లు అప్‌లైన్ ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేసేటిదుండదు. కానీ 10వ తారీఖు చెక్ రోజు మాత్రం ఫోన్‌లు చేస్తాం. మేడం సార్ నాకింతే వచ్చింది సార్, నాకంతే వచ్చింది సార్ అని చెప్పి. మరిప్పుడు లాస్ట్ మంత్ చాలా మందికి డిసప్పాయింట్ అయినారు. ఏంది అనంటే, మేమెంతో అనుకున్నాం మేడం. పూల్ ఇన్‌కమ్ మాకింతనే వచ్చింది మేడం అని చెప్పి. మరి మేము గూడా చాలా అనుకున్నాం. మాకు గూడా అంతనే వచ్చింది. ఏం చేస్తాం చెప్పండి? ఏం చేస్తాం? ఇప్పుడు మీరంటే నాకున్నారు. మీరు నాకు జెప్పినారు. మరి నా బాధ ఎవరికి చెప్పాలి? నాకు గూడా తక్కువనే వచ్చింది. మరి నా బాధ ఎవరికి చెప్పాలి? నేను గూడా ఎక్కువ ఎక్స్‌పెక్ట్ జేసిన. ఇక్కడ ఒక్కటి గుర్తుపెట్టుకోండి. గౌతమ్ బాలి సార్ మాకేమో మిత్రుడు గాదు, మీకేమో శత్రువులు గాదు గదా! ఈక్వల్ ఉంటదది అందరికి. కాబట్టి ఇన్‌కమ్ గురించి ఆలోచించకండి. పనిని మనం చేసుకుంటూ ఎళ్ళిపోతే ఇన్‌కమ్ ఆటోమేటిక్‌గా వచ్చేస్తది. ఈరోజు ఎన్ని ప్లాన్స్ డీయూసీడీ అయినంక గూడా మరి మాకెందుకండి ఇన్ని ప్లాన్స్? నా నా ఇన్‌కమ్ నేను ఇంట్లో ఉంటే గూడా నా ఇన్‌కమ్ నాకొస్తది. మరెందుకు చేస్తున్నానంటే మరి మీరందరూ సక్సెస్ కావాలి గదా! మీరందరూ సక్సెస్ కావాలి అనేదే మాది గట్టి సంకల్పం పెట్టుకొని పని జేస్తున్నాం ఈరోజు. మీటింగ్‌కి రావాల్సిన అవసరం లేదు. ఏం అవసరం చెప్పండి? మేము ప్రతి వారం ఇప్పుడు ఎక్కడో ఒక దగ్గర మేము మీటింగ్‌లలో లేకుండా ఉంటామా? మరి మేము గూడా నేర్చుకోవడానికే మేము కొత్తపేటకొచ్చేది. ఒక కొత్త లీడర్ ఎవరైనా వచ్చి మాట్లాడుతున్నారు, ఒక మంచి పాయింట్ అంటే అది నోట్ జేసుకొని అది ఇంప్లిమెంట్ చేస్తాం మేము గూడా. మంచి మాటలు, మంచి పాయింట్స్ ఎవరు అన్నీ చేసిన వాళ్ళే కాదు. కొత్త లీడర్స్ గూడా మాట్లాడుతుంటారు. ఇక్కడేంది అనంటే ఎవరి గురించి కాదు. ప్రతి ఒక్క పని ఇప్పుడు ఆంజనేయులు సార్ కానివ్వండి, శ్రీనివాస్ సార్ కానివ్వండి, ఇవన్నీ ప్లాన్‌లు చేస్తున్నారు. ఇంత మమ్మల్ని ప్రొటెక్ట్ చేసుకుంటూ ముందుకు తీసుకొని వెళ్తేనే కదా ఇక్కడ సక్సెస్ లెవెల్‌లో మేమున్నాం మీ ముందు. మీరు గూడా సేమ్ ఒక 2 సంవత్సరాలు టైం తీసి హ్యాపీగా పని చేసుకుంటూ ముందుకెళ్లారనుకోండి 100% సక్సెస్ అవుతుంది. కానీ ఎవరి మాటలు పట్టుకోవద్దు. వెస్టీజ్ అనేది చాలా పెద్ద ఆపర్చునిటీ. మనకేంది అనంటే నేను లాస్ట్ టైమ్ గూడా చెప్పినా గదా! ఒక మేకపిల్లని ఎట్లయితే ఒక పర్సన్ పట్టుకొనొస్తాడో, అక్కడి నుంచి నడిచే ప్రాసెస్‌లో ఏందంటే ఒక 10 మంది దొంగలు కలిసి, ఆ 10 మంది ఏం దొంగతనం జేయాలి ఈరోజు అనే ఒక ఆలోచనలో ఉండి, ఈ వ్యక్తొస్తుంటే అతనికి మాయమాటలు జెప్పి అంటే ఎట్లైనా చేసి, ఆ మేకపిల్లని దొంగిలించాలి అని జెప్పేసి అనుకుంటారు. అనుకోనేంది అనంటే ఇద్దరిద్దరుగా డివైడ్ అయిపోయి, ఆ ఇద్దరిద్దరు ఒక్కొక్కరు ఒక్కొక్క ప్లేస్‌లో ఉండే ఒక ఇద్దరిద్దరు
ఈ నడిచొస్తున్న వ్యక్తికేంది అనంటే "ఏమైంది?" పకపకా నవ్వి, "ఏమైంది? మేక పిల్లనెత్తుకొ పంది పిల్లనెత్తుకొని పోతున్నావు నువ్వు" అని జెప్పేసి అంటారు. ఆయనకనిపిస్తది ఏంది అనంటే, "అరె! నేనెత్తుకున్నది మేక పిల్లయితే ఇతనేంది పంది పిల్ల అంటున్నారు వీళ్ళు" అని జెప్పేసి కొంచెం ముందుకు సాగుతాడు. ముందుకు నడుచుకుంటూ వెళ్తుంటే, ఇంకొక ఇద్దరు మళ్ళీ వాళ్ళు గూడా జెప్తారు ఏంది అనంటే, వాళ్ళు గూడా నవ్వుకుంటూ, "ఏ పంది పిల్లనెత్తుకొని పోతున్నాడు, పంది పిల్లనెత్తుకొని పోతున్నాడు" అని వాళ్ళు నవ్వుతారు. అదయిపోయిన తర్వాత ఇంకా లాస్ట్ ఇంకొక ఇద్దరుంటారు. ఆ ఇద్దరేంది అనంటే సేమ్ రిపీట్ క్వెషన్ అన్నమాట. నవ్వుతున్నట్టు, నవ్వును బిగబట్టుకున్నట్టు యాక్టింగ్ చేస్తుంటారనమాట. నాకర్థమైంది మీరెందుకు నవ్వుతున్నారో. ఇది పంది పిల్ల అంటే అందరికి పంది పిల్లనే కనపడుతుందనంటే, ఈయనకు గూడా మూడో వ్యక్తి దగ్గర నుంచి ఈయనకు గూడా అది మేక పిల్ల గాదు, పంది పిల్ల లాగానే కనిపిస్తది అందరు చెప్తుంటే. సేమ్ ముందుకెళ్తుంటే ఇంకొక ఇద్దరేంది అనంటే, నవ్వుతున్నట్టు యాక్టింగ్ చేసుకుంటూ ఉంటారు. వాళ్ళు గూడా సేమ్ ఈయనకనిపిస్తదేందంటే, మీరెందుకు అంటే నవ్వుతున్నారో నాకర్థమైంది అని జెప్పేసి ఇంకా ముందుకెళ్తే ఇంకొక ఇద్దరుంటారు. ఆ ఇద్దరేంది అనంటే, "మెంటల్ ఏమైనా ఉందా నీకు?" అనంటారు. ఏమనరు. "మెంటల్ ఏమైనా ఉందా నీకు" అనంటే, అతను చెప్తాడు, "వీళ్ళింతమందికి పంది పిల్లలాగా కనిపిస్తుంది. నాకొక్కనికి మేక పిల్లలాగా కనిపిస్తుందనంటే" ఒకరో, ఇద్దరో అంటే ఏమో అనుకోవచ్చు. కానీ ఇంతమందికి పంది పిల్లలాగానే కనిపిస్తుందనంటే ఇది కాదు పంది పిల్లనే అని జెప్పేసి అక్కడున్న బురద గుంటలో అది పడేసి ఎళ్ళిపోతాడు. ఆ మేక పిల్లని వీళ్ళు తీసుకొని ఎళ్ళిపోతారు. అంటే ఇక్కడ దీని అర్థం ఏందనంటే వెస్టీజ్ రైట్ ఆపర్చునిటీ. చూసింది మనం, విన్నది మనం, సక్సెస్ అయితున్న వాళ్ళు మన వాళ్ళు. కానీ మనం ఏం జేస్తున్నాము అనంటే మంది మాటలు పట్టుకొని ఇది వెస్టీజ్ రైట్ కాదేమో అని జెప్పేసి వదిలేసి ఎళ్ళిపోతున్నాం. అట్లా ఎవ్వరు కూడా చెయ్యొద్దు. అలా చేసినారు అనంటే సేమ్ ఆ మేక పిల్లని మీరు ఎలా అయితే వదిలేసి ఎళ్ళిపోయినారో మీ పరిస్థితి గూడా సేమ్ తర్వాత ఇదే అవుతది. మీకు తర్వాత అర్థమైనా ఏం చేసేటిదుండదు. టైమ్ వేస్ట్ అయిపోతది. కాబట్టి ప్లాన్ చేయండి. టైమ్ వేస్ట్ అవ్వకండి. 500 పీవీ సర్కిల్‌లోకి రండి. ఇక్కడ నా సక్సెస్ సీక్రెట్ డీయూసీడీ సీక్రెట్ గూడా కోరే అండి. కానీ 500 పీవీ అనేది ఇప్పుడు మేము కంటిన్యూ చేస్తున్నాము. చాలా ఎక్సలెంట్ రిజల్ట్ ఉంది. చాలా మొమెంటమ్ ఉంది. ఒక్కొక్కరిది ఇప్పుడు నేను చెప్తున్నాను గదా! ఆహ్, ఏమంటారు ఆల్‌మోస్ట్ ఇంక్రీజ్‌లో చాలా మంది పీవీలు ఇంక్రీజ్‌లోనే ఉన్నాయన్నమాట. ఎంత అంటే 70%, 80%, 100% చాలా హ్యాపీ అనిపిస్తుంది నాకు. అదేందో సీక్రెట్ కాదు 500 పీవీ అన్నమాట. 500 పీవీలోకి ప్రతి ఒక్కరు రండి. ఇక్కడ మనకు చాలా పెద్ద సక్సెస్ ఉంది. ఒక 15, 16 వేల బిజినెస్ మనం చెయ్యకపోతే మనకు రూ. 1,00,000 మన ఇంట్లోకి ఎట్లొస్తాయి? ఆలోచించండి. కంపెనీ మాత్రం ఎక్కడి నుంచి ఇస్తది? ఉన్న ప్లేస్‌ని వదిలేసి కొత్త ప్లేస్‌కెళ్ళిపోవాలి. ఎక్కడైతే కొత్త ప్లేస్ ఉందో అక్కడక్కడ మనము ఆ ప్లేస్‌లలోకెళ్ళి ప్లాన్స్ పెంచి టీమ్‌ని పెంచుకుంటే చాలా పెద్ద సక్సెస్ తీసుకోవచ్చు. ఈడీఎస్ ఉంది మన ముందు. టికెట్స్ అనేది ఇమ్మీడియేట్‌గా బుక్ చేయండి. టీమ్ అందరిని ఒక్కొక్క లెగ్ నుంచి ప్రతి ఒక్కరేంది అనంటే ఒక 20 మంది దాస్ సార్ ఆల్రెడీ నైట్ చెప్పిర్రు. మీ ఆర్గనైజేషన్‌లో ఒక 6 లెగ్స్ ఉంటే ఒక్కొక్కరు 6 లెగ్స్ మెయింటైన్ చేస్తే లెగ్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి, వింగ్స్ మెయింటైన్ చేసే వాళ్ళకి చెప్తున్నా నేను. ఒక్కొక్క ఆర్గనైజేషన్ నుంచి ఒక 20 మంది, 20 మంది, 20 మందిని మీరు కూర్చోబెట్టండి. ఎంత మొమెంటమ్ ఉంటదో చూడండి నెక్స్ట్ మంత్ మీ బిజినెస్. కాబట్టి ఈడీఎస్ అనేది బాగా ప్రమోట్ చేయండి. ఆల్‌మోస్ట్ మనకి ఇన్ని ప్లేస్‌లలో మనకు మీటింగ్ జరుగుతుంది. నల్గొండ అండ్ సంగారెడ్డి ఇక్కడ మనకేంటి అనంటే ఇప్పుడు మనకు ఆల్రెడీ మొన్ననే జరిగింది గాబట్టి అక్కడ తీసేసారనమాట. కాబట్టి ప్లాన్ చేయండి లీడర్స్. ఇంకా కోర్ ఎవరైతే కంప్లీట్ కాలేదో ఇమ్మీడియేట్‌గా కోర్ కంప్లీట్ చేయండి. డ్రెస్ కోడ్ మెయింటైన్ చేయండి. డ్రెస్ కోడ్ చాలా చాలా ఇంపార్టెంట్. మనం ఎంత మెయింటైన్ చేస్తే డ్రెస్సింగ్ మీ బిజినెస్ అంత పెద్దగా అవుతది. నిజం చెప్తున్నా. జెంట్స్ అయితే ఖచ్చితంగా వైట్ షర్ట్, బ్లాక్ ప్యాంట్, వెస్టీజ్ టై, బ్లాక్ షూస్, బ్లాక్ సాక్స్, బ్లాక్ బెల్ట్ ఇవి కంపల్సరీ మెయింటైన్ చేయండి. ఎవరు కూడా ఎట్లా పడితే అట్లా పోయినామనుకోండి, నువ్వు ఒక రూ. 1,00,000 రాకముందే రూ. 1,00,000 వస్తున్న పర్సన్ లాగా మీరు కనిపించినప్పుడు కదా 1,00,000 ఒస్తది. లేడీస్ అయితే కాటన్ శారీస్, కాటన్ డ్రెసెస్ ప్రొఫెషనల్‌గా ఉండేటట్టు ప్లాన్ చేయండి. మన డ్రెస్సింగ్‌ని బట్టి గూడా మనకు బిజినెస్ రాదు. మంచిగా లేకపోతే బావుండాలి ఫస్ట్. మన డ్రెస్సింగ్ చాలా చాలా ఇంపార్టెంట్. ఫస్ట్ ఇంప్రెషన్ ఈస్ బెస్ట్ ఇంప్రెషన్ అని ఎందుకంటారంటే డ్రెస్సింగ్‌తోనే ఉంటదది. కాబట్టి ప్లాన్ చేయండి. ఎక్కడ ప్లాన్‌కెళ్ళినా గాని కలర్ షర్ట్‌లు అట్లాంటివి చీరలైతే చాలా మంది లేడీస్ సన్న చీరలు ఏమంటారు
క్లాత్ మెత్తగా ఉన్న చీరలు అలాంటివి అవి మెయింటైన్ చేయొద్దు. ఇవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఇది లీడర్‌షిప్ ట్రైనింగ్‌లో చెప్పాల్సినవి గూడా నేనిప్పుడు మీకు క్లారిటీ ఇస్తున్నా. కాబట్టి ఆల్ ది బెస్ట్ లీడర్స్. మీరందరూ బావుండాలి. మంచి ఇన్‌కమ్‌లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అందరికి. థాంక్ యూ వెరీ మచ్ అండ్ బ్యాక్ టు ది శంకర్ సార్. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ సో మచ్. నిజంగా మేడం ఈరోజు మాకు మంచి నాలెడ్జ్ ఇచ్చారు. నిజంగా మా జీవితం మారడానికి మీరే మేడం 100%. ఎందుకంటే నేను ఫస్ట్ దేవుడికి థాంక్స్ చెప్పుకుంటా. ఆ తర్వాత ఆ తల్లికి థాంక్స్ చెప్పుకుంటా. ఆ తర్వాత మా స్థానం మీకే మేడం 100%. నేను ప్రతి మీటింగ్‌లో గూడా నేను మా అప్లయన్స్ తలవకుండా అసలు అసలు యూజ్ చేయను అసలు. ఏ మాట కూడా మాట్లాడను 100%. ఎందుకంటే నేను ఎట్లా ఉండేటోడిని మీకు తెలుసు. కానీ ఆ లైఫ్ నుంచి ఈ లైఫ్‌లోకి వచ్చానంటే నిజంగా మేడం నేనేదో దేవునితో భావిస్తా. నేను ప్రతి మీటింగ్‌లో ముగ్గురు దేవుళ్ళు మా ఇంటికొచ్చిర్రు. వాళ్ళ వల్లనే నా జీవితం మారింది. 100% మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. మాకు ఇంత మంచి నాలెడ్జ్ నుంచి మాకు థాంక్ యూ మా సార్. లైఫ్ మార్చినందుకు థాంక్ యూ సో మచ్. వన్స్ మేడం అగైన్ సార్ విష్ యూ హ్యాపీ న్యూ ఇయర్ అండి అందరికి. ఈ ఇయర్‌లో ఏంది అనంటే అది డేట్స్ మారడమే కాదు, మన లైఫ్ కూడా ఖచ్చితంగా ఇయర్ ఎండ్ వరకి ఖచ్చితంగా మారాలి మీ అందరిది. కానీ వెస్టీజ్‌లో ఉంటే ఖచ్చితంగా మారుతది. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ద్రాక్ష పండు గుత్తిలో ఉన్నప్పుడే వాల్యూ. గుత్తి బయట నుంచి సెపరేట్ అయిందంటే దానికి రేట్ తక్కువ. ఇక్కడ కూడా ఏంది అనంటే ఈ గుంపులో ఉండండి మీరు గూడా. సక్సెస్ ఆటోమేటిక్‌గా ఒస్తది. ఈ గుంపుని వదిలేసి వెళ్ళకండి. పక్కకెళ్ళకండి. ఈ గుంపు నుంచి సెపరేట్ అయినారనుకోండి వాల్యూ ఉండదు. కాబట్టి ఈ ఇయర్‌లో ఖచ్చితంగా కాదు మళ్ళీ చెప్తున్నా, ఖచ్చితంగా లైఫ్ చేంజ్ గావాలి. అందరిది మంచి కార్‌లు తీసుకోవాలి. మంచి ఇన్‌కమ్‌లోకి రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థాంక్ యూ సార్. విష్ యూ వెల్. బ్యాక్ టు ది శంకర్ సార్. థాంక్ యూ సో మచ్ మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. మేడం స్టార్ అండ్ అప్ వాళ్ళతో మాట్లాడించాలనా ఏమొద్దా మేడం? మాట్లాడించండి. మాట్లాడుతుంటే మాట్లాడించండి. ఓకే మేడం. థాంక్ యూ సో మచ్ మేడం. మళ్ళొక్కసారి మీకు వెరీ థాంక్ యూ సో మచ్ మేడం. మాకు మంచి నాలెడ్జ్ ఇచ్చినందుకు. థాంక్ యూ.